కొండగట్టు ఆలయ అభివృద్ధికి 35 కోట్ల రూపాయల 19 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడంతో జనవరి 3న నిర్వహించనున్న శంకుస్థాపన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్టీఓ మధుసూదన్ రెడ్డి, కొడిమ్యాల, మాల్యాల మండలాల ఎంఆర్ఓలు పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, పార్కింగ్, వైద్య సేవలు, తాగునీరు, పరిశుభ్రత ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ శంకుస్థాపనతో కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరింత ఊతం లభించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు. అది కంట్రోల్ చేయలేము, జనాలు మొత్తం సరౌండింగ్ పూజ పెట్టండి. తర్వాత 23 మంది ప్రెస్ వాళ్ళు చేస్తామా మాది ఎప్పుడు వేయలేదు అక్కడ రాసిన దాంట్లో గుట్ట అది రాసింది. నిన్న ఫోన్ చేసినాను. ఓకే డిప్యూటీ సీఎం గారు ఇంతకుముందు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేసినాక అతను కొండగట్టు ఆంజనేయ స్వామికి ఎన్ని సందర్భాల్లో ఆయన ఎంత ఇంపార్టెంటో చెప్పగలుగుతాడు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తనకి ఏదైతే ఇక్కడ యాక్సిడెంటల్గా జరిగిందో దాని తర్వాత ఇది పునర్జన్మ ఇచ్చినటువంటి ఒక పవిత్రమైన ఇది ఒక మంచిగా ఈ జాగాను కొండగట్టు పవిత్రమైన ఈ కొండగట్టు ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం, రాబోయే రోజుల్లో గిట్ట ఇక్కడ ఇంకా డెవలప్ చేసుకోవడానికి తన వంతుగా గిట్ట కమింగ్ డేస్లో గిట్ట ఆయన సహకరిస్తారని మీ అందరికీ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు అందరికీ తెలియజేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఆంజనేయ స్వామి భక్తులకు అందరికీ ఇక్కడ అన్ని సదుపాయాలు కలిగించే విధంగా మా వంతుగా మేము అందరం గిట్ట కృషి చేస్తామని చెప్పి ముఖ్యంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు కృషిస్తారని మీ అందరికీ తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం.